ఫ్రెండ్స్ వీడియోలో మనం 15,000 రూపాయల లోపు ఏ ఫోన్ కొనాలి అండ్ చాలా మంది అడుగుతా ఉన్నారు. 15,000 రూపాయలు ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం. ఈ వీడియోలో నేను చెప్తున్నాను రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్, మరి పాత ఫోన్స్ అయితే వీడియోకి నేను తీసుకురావట్లేదు. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తుంది ఏప్రిల్ 18, 2025. సో ఈ డేట్కి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో ఈ ఫోన్స్ నాకు బాగా అనిపించినాయి. ఒకవేళ మీ దగ్గర 15,000 ఉన్నాయంటే ఒకటే ఫోన్ నాకు బెస్ట్ అనిపించింది అన్నిటితో కంపేర్ చేస్తే రియల్మీ P3. ఒకవేళ 15,000 నా దగ్గర ఉంటే ప్రెజెంట్ నేను ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఈ ఫోన్ నేను చూస్ చేసుకుంటాను. దీనిలో మీకు మాక్సిమం నాకు తెలిసి అన్ని డిపార్ట్మెంట్స్ ఇది టిక్ చేస్తుంది ఆ ప్రైస్ లో. ఇది 6GB RAM 128GB 14,999 లాంచ్ చేస్తారు. ప్రెజెంట్ అయితే 14,999 రావట్లే, 15,999 ప్రైస్ పెరిగింది. కాకపోతే ఆ ప్రైస్ కి మీకు 8GB RAM వస్తుంది. 8GB RAM 128GB 15,999 వస్తుంది. 16,000 రూపాయలకి అయితే వస్తుంది. ఈ ఫోన్ మీకు వాటర్ రెసిస్టెంట్ ఉండదు. IP69 రేటింగ్ 68 ఉంటుంది. సో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే ఉంది, ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. Qualcomm ప్రాసెసర్ తో వస్తుంది. ఆ ప్రైస్ లో మనకి MediaTek ప్రాసెసర్స్ ఉన్నాయి. ఇది మీకు Qualcomm 6Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. సో ఇది కూడా మంచి ప్రాసెసర్. 90 FPS గేమింగ్ కూడా దీనిలో మీకు సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే హెవీ గేమింగ్ అయితే పనికిరావు. అక్కడ మీకు 15,000 రూపాయల లోపు మీరు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. జనరల్ గా ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు, క్యాజువల్ గా ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. లాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఫోన్ లో అయితే ఉంటాయి. సో దీనిలో మీకు 90 FPS అయితే BGMI కూడా 90 FPS లో అయితే ఇది రన్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు కెమెరా కూడా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది, ఫొటోస్ కూడా బాగానే వస్తాయి మీకు. బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో అన్ని డిపార్ట్మెంట్స్ ఇది ఓవరాల్ గా బాగుంది. కొంచెం వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది దీనిలో, అది దీనికి ఒక ప్లస్ పాయింట్. అండ్ ఈ ఫోన్ కంప్లీట్ రివ్యూ కూడా నేను మన ఛానల్ అయితే చేశాను. ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్ డీటెయిల్ గా మీకు ఆ వీడియోలో ఉంటాయి. ఈ ఫోన్ మీరు కొనుక్కోవాలనుకుంటే 15,000 రూపాయలు ప్రెజెంట్ ఇదే బెస్ట్ ఉంది అన్నిటి పరంగా చూస్తే. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే రివ్యూ కూడా చెక్ చేయండి. అండ్ లేదు నాకు ఈ ఫోన్ వద్దనుకుంటే ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి 15,000లో Infinix Note 50S 5G Plus. సో ఈ ఫోన్ పేరు. ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో దీనిలో స్పెషల్ ఏంటంటే AI ఫీచర్స్. దీనిలో మీకు చాలా AI ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ వీటి గురించి నేను సపరేట్ వీడియో కూడా చేశాను. నేను Infinix Note 50X వీడియో చూడండి, ఇక్కడ మీకు కార్డ్స్ లో వదిలేస్తున్నాను. దీనిలో 3rd minute నుంచి ఆ ఫీచర్స్ అని స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి ఒక 7 నిమిషాల వీడియో చూడండి, 10 నిమిషాల వరకు చూడండి. చాలా AI ఫీచర్స్ ఉంటాయి. ఆ బడ్జెట్లో మీకు ఏ ఫీచర్స్ అయితే 15,000 రూపాయలు ఈ ఫోన్లో ఉన్నట్లయితే ఏ ఫోన్లో అయితే లేవు. సో మీరు ఏ ఫీచర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కర్వ్డ్ AMOLED డిస్ప్లే కావాలి, 8GB RAM 128GB వస్తుంది. బేస్ మోడల్ LPDDR5X RAM, స్టోరేజ్ UFS 2.2 వస్తుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఈ ఫోన్ వస్తుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీనిలో వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. సో దీనికి అయితే డిఫరెన్స్. ఒకవేళ మీరు వాటర్ రెసిస్టెన్స్ కావాలనుకుంటే దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏ ఫీచర్స్ కావాలి, కర్వ్డ్ AMOLED కావాలంటే అప్పుడు దీనికి వెళ్ళొచ్చు. కొద్దిగా బెటర్ బ్రాండ్ వాల్యూ అయితే మీకు రియల్మీకే ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. అందుకే నేను కొద్దిగా దీనికి అడ్వాంటేజ్ అయితే ఇచ్చాను. రెండు మంచి ఫోన్స్ 15,000 రూపాయల దగ్గర నాకు బాగా అనిపించిన ఫోన్స్ ఇవి రెండు. Infinix Note 50S అండ్ రియల్మీ P3, ఈ రెండు మంచి ఫోన్స్. ఒకసారి రెండు వీడియోస్ చెక్ చేయండి. దీని వీడియో కూడా అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి డీటెయిల్గా. మీకు దీని గురించి కూడా తెలుసుకోవచ్చు. మీరు 13,000 దగ్గర ఒక ఫోన్ ఉంటుంది పోకో నుంచి, పోకో M7 Pro. ఇది కూడా మంచి ఫోన్, 6GB RAM 128GBతో వస్తుంది. అండ్ దీనిలో మీకు ఫుల్ HD AMOLED డిస్ప్లే ఉంటుంది. Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సోనీ LYT సెన్సర్. ఆ ప్రైస్లో మీకు LYT సెన్సర్ దొరకదు, ఈ ఫోన్లోనే ఉంటుంది. అండ్ మీకు OS కూడా ఉంటుంది ఈ ఫోన్లో. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5110 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ మీ బడ్జెట్ 12,500 రూపాయలు అనుకోండి. అక్కడ మీకు సామ్సంగ్ నుంచి ఒక ఫోన్, సామ్సంగ్ M16 F16 రెండు ఒకటే, పేర్లు డిఫరెంట్ అంతే. M వచ్చేసరికి అమెజాన్లో అమ్ముతారు, F వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అమ్ముతారు, అంతే డిఫరెన్స్. అదొక మంచి ఫోన్. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొకటి ఐక్యూ నుంచింది, ఐక్యూ G10X లేకపోతే Vivo T4X, రెండు ఒకటే. కాకపోతే వివో వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అమ్ముతుంది, ఐక్యూ వచ్చేసరికి అమెజాన్లో అమ్ముతుంది. జస్ట్ పేర్లు డిఫరెన్స్ ఉంటాయి, ప్రైస్లో కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఒక 500 రూపాయలు కొద్ది డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏ తక్కువ సార్ మీరు కొనుక్కోవచ్చు. దీనిలో మీకు ఫుల్ HD LCD డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. 6GB RAM 128GBతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దీనిలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. బాక్స్ లో మీకు 44W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. దీనిలో మెయిన్ హైలైట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. అంతమించి 12,500 రూపాయలకి చెప్పా కదా, మీరు కొద్దిగా యాడ్ చేసుకుంటే P3 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు మీరు బడ్జెట్ టైట్ ఉంటే ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు సామ్సంగ్ లవర్స్ కూడా ఉంటారు. సామ్సంగ్ లో మీకు F16 M16 వస్తుంది. అది ఇంకా మీకు 6 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే AMOLED డిస్ప్లే ఉంటుంది, 90Hz సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి, ఒకటే పనికి వచ్చేది. ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ సామ్సంగ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే
అప్డేట్స్ ఇప్పుడు ఈ ఫోన్స్ అన్ని చూస్తే 2+3 1+2 అలా అప్డేట్స్ ఇస్తాయి, గ్యారంటీ ఇస్తాయి. అదే మనం సామ్సంగ్ చూసుకుంటే 6 years అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. 6 years స్టాండర్డ్ అప్డేట్స్ వస్తాయి, 6 years మీకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. అది ప్లస్ పాయింట్. అండ్ సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సామ్సంగ్ బ్రాండ్ లో చూస్తుంటే మాత్రం F16 కానీ M16 కానీ 12,500 రూపీస్కి అయితే వస్తాయి. జనరల్ యూస్ కి మీకు బాగానే ఉంటుంది ఫోన్, డిస్ప్లే కూడా బాగుంటుంది, జనరల్ గా మీరు యూస్ చేయడానికి కూడా బాగుంటుంది. గేమ్స్ ఇట్లాంటివి అంటే అది కష్టమే. నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్ళారనుకోండి 10 నుంచి 11,000 మధ్యలో 2 ఫోన్స్ ఉన్నాయి. నాకు బాగా నచ్చిన ఫోన్ అయితే ఇది ఇన్ఫినిక్స్ Note 50X. దీనిలో ఒకటి మైనస్ ఏంటంటే HD+ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD డిస్ప్లే ఇస్తే బాగుండేది, LCD డిస్ప్లేనే ఫుల్ HD ఇస్తే బాగుండేది. మిగతావన్నీ దీనిలో చాలా బాగుంటాయి. ఆ ప్రైస్కి ఏ ఫీచర్స్ ఆ ప్రైస్కి ఏ ఫోన్లో ఉండవు. ఇందాక నేను వీడియో చూడమన్నాక ఈ వీడియోనే దీనిలో ఉన్న ఫీచర్స్ దీనిలో కూడా ఉంటాయి. అందుకే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్కువ, దీనిలోనే చెప్పాను నేను. దీనిలో మీకు ఏ ఫీచర్స్ చాలా ఉంటాయి, ఒకసారి వీడియో చెక్ చేయండి. దాని వీడియో ఈ ఫోన్ మీద కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. యాక్చువల్గా ఇన్ఫినిక్స్ ఫోన్స్ అంత ఎక్కువ చూడరు మన ఛానల్లో. ఈ ఫోన్ దగ్గర 4 lakhs వరకు చూసారు, అంత ఇంట్రెస్ట్ చూపించారు పబ్లిక్ కూడా. 10,500కి ఇది నాకు చాలా బాగా అనిపించింది రీసెంట్గా వచ్చిన వాటిల్లో. దీని స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేయండి. అండ్ వీడియో కావాలంటే కంప్లీట్గా డీటెయిల్ వీడియో ఉంటుంది. మొత్తం ఇప్పుడు చెప్పిన వీడియోస్ అన్ని నేను డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది నాకు బాగా అనిపించింది 10,500 రూపీస్కి. అండ్ ఇంకో ఫోన్ కూడా నా దగ్గర లేదైతే నాకు రాలేదు, లావా నుంచి ఉంది, లావా బోల్డ్ 5G అని చెప్పేసి. దీని స్పెక్స్ కూడా బాగున్నాయి, కాకపోతే దీనిలో మీకు ఫీచర్స్ ఏముండవు. ఆ ప్రైస్కి స్పెక్స్ బాగా అనిపించింది నాకు. 10,500 రూపీస్కి ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, అది కూడా ఫుల్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది. Dimensity 6300 ప్రాసెసర్ ఉంది, 4GB RAM 128GBతో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ ఫ్రంట్, 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అప్డేట్స్ 1+2 వస్తాయి, ఓన్లీ 1 year అప్డేట్స్ వస్తాయి. దీనికి 2 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి, అదొకటి కొద్దిగా మైనస్. ఈ ఫోన్ నేను యూస్ చేయాలి ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు, కాకపోతే స్పెక్స్ అయితే బాగున్నాయి. ఒకవేళ మీరు ఇండియన్ బ్రాండ్స్ కోసం అడుగుతుంటారు అట్లాంటి వాళ్ళకి ఇది 10,500 రూపాయలకి లావా నుంచి లావా బోల్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఫోన్స్ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఇవి 10 నుంచి 15,000 మధ్యలో ఇప్పుడు నేను చెప్పింది. 10,000 రూపాయల లోపు ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో మీరు చెక్ చేయబోతే ఇంకా అక్కడ కార్డ్స్ ఉంటే చెక్ చేయొచ్చు. నేను చెక్ చేసిన వాటిలో 10,000 దగ్గర అయితే మాత్రం నాకు ఇది నచ్చింది. 10,500కి Note 50X. 12,500 దగ్గర అట్లగానే ఉన్నాయి ఫోన్స్, నాకు అంత సూపర్ డూపర్ అనిపించలేదు. చెప్పాక తీసుకోవాలనుకుంటే M16 F16 కానీ Z10X కానీ కొద్దిగా బాగా అనిపించినాయి. నేనైతే కొద్దిగా బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకుని 15,000 దాకా వెళ్తే మాత్రం P3 బెస్ట్ ఆప్షన్, రియల్మీ P3 ప్రజెంట్ ఉన్న వాటిలో. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇది ఇన్ఫినిక్స్ Note 50S. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా 15,000 రూపాయల బెస్ట్ ఫోన్స్ ప్రజెంట్ మార్కెట్లో అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పుడు సెలవు, బాయ్.